ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అన్ఎంప్లాయ్. సో ఈ వీడియో స్పెషల్గా ఎందుకు చేస్తున్నా అంటే టైటిల్ చూసే ఉంటారు. ఎస్ఎస్సి జీడీ 2026 నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా రిలీజ్ అయ్యింది. ఓకే, సో ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరెవరైతే ఎస్ఎస్సి జీడీ అప్లై చేస్తున్నారో, ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఉంటారు, ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు అటెంప్ట్ చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళకి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. యూ నో ఎవ్రీథింగ్. ఓకే, మీకు అన్నీ తెలుసు. ఎట్లుంటుంది ఈవెంట్, ఎట్లా మెడికల్ ఉంటుంది, ఎట్లా ఎగ్జామ్ ఉంటుంది, ఎట్లా ప్రిపరేషన్ కావాలి అనేది. ఎందుకంటే మీరు ఓల్డ్ ఆస్పిరెంట్స్, మీరు ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషన్స్ మీరు చూసి ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. బట్ ఎవరెవరైతే న్యూగా ఎస్ఎస్సి జీడీ సైడ్ వస్తున్నారో, ఇప్పుడు 18 ఇయర్స్ మినిమం ఏజ్ లిమిట్ కాబట్టి, సో 18 క్రాస్ అయ్యి 170 సెంటీమీటర్స్ హైట్ ఉన్న వాళ్ళు. ఓకే, సో మీకు ఆబ్వియస్లీ కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు కొంచెం కష్టపడండి. 18 ఇయర్స్ ఇప్పుడే క్రాస్ అయ్యి 18, 19, 20, 21, 22, 23. ఓకే, సో ఎవరెవరైతే ఉన్నారో, సో మనకి కొత్తగా ఫస్ట్ టైం జీడీ ఎవరైతే నోటిఫికేషన్ అప్లై చేస్తున్నారో, సో మీకు ఆల్ ద బెస్ట్. మీకు కంపల్సరీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. December 31 వరకు మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ ఉంటుంది. సో December 31 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. December 31 ఇస్ ద లాస్ట్ డేట్. అండ్ ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉంది. అప్లికేషన్ చేసేటప్పుడు డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసినా కూడా January 8, 9, 10 3 days అయితే కరెక్షన్కి ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ ఉంది. అండ్ నోటిఫికేషన్లో మెన్షన్ చేసింది ఏంది, సో February, March, April ఈ 3 monthsలో ఎప్పుడైనా ఎగ్జామ్ ఉండొచ్చు. February to April అని మెన్షన్ చేశారు. సో February, March, April 3 monthsలో ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండొచ్చు. సో మనకి ఒకవేళ మనకి December 31కి ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి మోస్ట్లీ ఫిబ్రవరిలోనే ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకే, February to Marchలోనే ఎగ్జామ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. మనం ఎట్లుండాలంటే ఫిబ్రవరిలోనే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరిలోనే ఏదో ఒక డేట్ అనేది ఎగ్జామ్ ఉంటుంది అని ముందే ఫిక్స్ కావాలి. సో నీకున్నది ఎట్లా 60 రోజుల టైం. డిసెంబర్ మంత్ మొత్తం మనకు ఉంది అండ్ జనవరి మంత్ మొత్తం ఉంది. ఆ ఒక 30 రోజులు, ఈ ఒక 30 రోజులు అనుకుంటే ఒక 60 రోజుల టైం ఉంది. సో ఈ 60 రోజుల్ని మీరు ఎట్లా ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ అయితే అన్నది ఇంపార్టెంట్. ఓకే, సో ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వడం ఒకప్పుడు ఈజీ, బట్ నౌ ఇప్పుడున్న కాంపిటీషన్కి చాలా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది. నంబర్ ఆఫ్ ల్యాక్స్లో స్టూడెంట్స్ ఉన్నారు అప్లై చేసేవాళ్ళు ఈ ఎస్ఎస్సి జీడీ కోసం కూడా. అందుకోసమే కాంపిటీషన్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి మంచిగా ప్రిపరేషన్ కానీ టార్గెట్ మినిమం 100 మీదనే రావాలి మార్కులు. ఓకేనా, సో 80 క్వశ్చన్లు వస్తాయి, 160 మార్కులు ఉంటాయి. 80 క్వశ్చన్లకి 160 మార్కులు. ఒక్క క్వశ్చన్ కరెక్ట్ పెడితే 2 మార్క్స్ వస్తాయి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక క్వశ్చన్ తప్పు పెడితే హాఫ్ మార్క్ పోతుంది. 4 క్వశ్చన్లు తప్పు పెడితే 2 మార్కులు పోతాయి. గుర్తుపెట్టుకుని, 4 క్వశ్చన్లు తప్పు పెడితే 2 మార్కులు పోతాయి. ఒక్కో క్వశ్చన్ కరెక్ట్ పెడితే 2 మార్క్స్ వస్తాయి. సో 1/4 నెగిటివ్ మార్కింగ్. ఇది మనకి 160 మార్కులకు ఉంటుంది, 80 క్వశ్చన్లు. సో 80 క్వశ్చన్లను మీరు ఎట్లా సాల్వ్ చేస్తారనేది ఇంపార్టెంట్. అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో 4 సెక్షన్లు మీరు 20, 20, 20, 20, 20. సో మీరు ఎట్లా ప్రిపరేషన్ అవుతారు అనేది మీ ఇష్టం. కొంతమందికి ఎట్లా అంటే కొన్ని సబ్జెక్టులు ఈజీ ఉంటాయి. ఇప్పుడు అర్థమెటిక్, రీజనింగ్ కొంతమందికి పర్ఫెక్ట్ వస్తుంది, కొంతమందికి ఏమో రీజనింగ్, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వస్తుంది, కొంతమందికి ఏమో జిఎస్, జీకే ఇంగ్లీష్ కానీ లేదంటే అర్థమెటిక్, రీజనింగ్ కానీ పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ దేన్ని మనం తక్కువ అంచనా వేయకుండా ప్రిపరేషన్ కావాలి. 2 months టైం ఉంది. నా పర్సనల్ సజెషన్ ఏంటంటే కొత్తోళ్ళైనా పాతోళ్ళైనా ఏదో ఒక యాప్లో ఆన్లైన్లో కోచింగ్ తీసుకోండి. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి సరిపోతుంది అది. ఒక యాప్ని మనం కోచింగ్ తీసుకుంటే, నేను పర్సనల్గా మెన్షన్ చేస్తాను ఎందుకంటే మీరు ఏ యాప్లో, ఏ ఇన్స్టిట్యూట్లో అయినా, ఏ యాప్లో అయినా కోచింగ్ తీసుకుంటే ఏదైనా పర్లేదు. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, తీసుకున్న కోచింగ్ని మీరు పూర్తిగా వినాలి. మీరు ఏ యాప్లో, ఒక పర్టికులర్ యాప్లో మీరు ఒక 500, 1000 రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకుంటే, ఒక 3 months కోచింగ్ తీసుకుంటే అందులో ఉన్న అర్థమెటిక్ క్లాసెస్ అన్నీ వినాలి, అందులో ఉన్న రీజనింగ్ క్లాసెస్ అన్నీ వినాలి, అందులో ఉన్న జనరల్ నాలెడ్జ్ జిఎస్ క్లాసెస్ అన్నీ వినాలి, అందులో ఉన్న ఇంగ్లీష్ క్లాసెస్ అన్నీ వినాలి. అన్నీ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని అన్నీ ప్రాక్టీస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్స్ కోసం ఒక బుక్ తీసుకోరి. మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఆబ్వియస్లీ దొరుకుతాయి. ప్రీవియస్ పేపర్ బుక్ తీసుకోరి, ప్రీవియస్ పేపర్లు సాల్వ్ చేయండి. ఆల్రెడీ విత్ ఆన్సర్స్ ఉంటాయి. ఏదైనా అరిహెంట్ కానీ ఇంకేదైనా బుక్ తీసుకుంటే మస్తు హెల్ప్ అవుతుంది. సో ప్రీవియస్ పేపర్లు కంపల్సరీ చూడాలి. ఎట్ ద సేమ్ టైం ఏదైనా యాప్ తీసుకొని అందులో కూడా మీరు కోచింగ్ తీసుకోవాలి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, జిఎస్ ఆ యాప్లో ప్రీవియస్ పేపర్లు కూడా ఉంటాయి. ప్రీవియస్ పేపర్లు కూడా రాసుకోవచ్చు. ఈ 2 monthsలో ఇదే చేయండి. ఎందుకంటే సో నాకు తెలుసు, నేను లాస్ట్ టైం కూడా ఎగ్జామ్ క్వాలిఫై అయినా, అప్పుడెప్పుడో 2021లో కూడా ఎగ్జామ్ క్వాలిఫై అయినా. ఓకే, సో నేను ఈవెంట్స్ క్లియర్ చేసి, మెడికల్ క్లియర్ చేసి జాబ్ అయితే నాకు పర్సనల్గా రాలేదు. అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్తో నా ఫ్రెండ్స్ చాలామంది జీడీలో వర్క్ చేస్తున్నారు. నేను పర్సనల్గా జీడీ క్లియర్ చేసి, మెడికల్ క్లియర్ చేసి, ఈవెంట్స్ క్లియర్ చేసి అయితే జాబ్ తెచ్చుకోలేదు. బట్ ఎగ్జామ్ నాకు తెలుసు. ఎగ్జామ్ నేను క్లియర్ చేసిన, 2 times క్లియర్ చేసిన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్. సో ఈ ఇయర్ కూడా నేను అప్లై చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇంతవరకు కూడా నాకు ఏ జాబ్ రాలేదు. స్టేట్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా నాది ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి ఈవెంట్స్ పోయింది. ఎస్ఎస్సి జీడీలో కూడా అట్నే మనకి ఎగ్జామ్ అయితే క్లియర్ అయింది కానీ ఈవెంట్స్ అయితే నార్మల్గా క్లియర్ కాలేదు. బట్ ఇప్పుడు
పర్టికులర్ ఏదైతే ఉందో ఈ ఈ నోటిఫికేషన్ కూడా ట్రై చేస్తాను నేను. ఓకే, సో చాలామంది పాత సబ్స్క్రైబర్స్ అడుగుతారన్న ఏమైంది అని చెప్పేసి. ఏం కాలేదండి, జాబ్ రాలేదు. ఓకే, ఎగ్జామ్ అయితే క్లియర్ అయింది, నేను మెరిట్లో అయితే లేను. ఇప్పుడు పర్టికులర్గా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కూడా నేను ట్రై చేస్తాను. ఓకే, తెలంగాణలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది, దానికి కూడా వీడియో చూసి ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ట్రై చేస్తారు కూడా. అండ్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ కూడా ట్రై చేయండి. సిఐఎస్ఎఫ్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఓవరాల్ 25,000 పోస్టులు ఉన్నాయి. 25,500 పోస్టులు ఉంటాయి. అవి ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, ఇంక్రీజ్ అయితే పోస్టులు పెరుగుతాయి, మీరు వాటి గురించి ఏం టెన్షన్ పెట్టుకోకూరి. మనకి 25,000లో ఆల్మోస్ట్ 14,500 పోస్టులు సిఐఎస్ఎఫే ఉంది. సిఐఎస్ఎఫ్ అంటేనే సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది మనకి, ఎయిర్పోర్ట్లలో కానీ వేరే ఎక్కడన్నా సెక్యూరిటీ లాగా మనకి జాబ్ అయితే ఉంటుంది. సో ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండే జాబ్ అది. లిటరల్లీ 14,500 పోస్టులు, మొత్తం 15,000 పోస్టులు అనుకోరు, సిఐఎస్ఎఫే ఉన్నాయి మంచి పోస్టులు. ఓకే, కట్ ఆఫ్ వచ్చేసి 100 మీదనే ఉంటుంది. ముందే ఫిక్స్ అయ్యి 80 క్వశ్చన్లకి 50 క్వశ్చన్లు పర్ఫెక్ట్ ఎట్లా పెట్టాలి అని ప్రిపరేషన్ అయ్యి 2 months ఏదైనా యాప్లో కోచింగ్ తీసుకొని ప్రీవియస్ పేపర్లు చూసుకుంటూ చదువుకోరి. 2 months మొత్తం ఫుల్ టైం దానికే పెట్టుర్రి, ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. ఓకే, సో ఇప్పటివరకు ఒక్కసారి కూడా క్లియర్ కానోళ్ళు పక్కా ఈ 2 months ఏదైనా యాప్లో తీసుకొని ప్రతి ఒక్క క్లాస్ని మీరు ప్రీవియస్ పేపర్లు చూసుకొని సరిపోతుంది, ఎగ్జామ్ క్లియర్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ మేలోనే మళ్ళీ రన్నింగ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ 2026 దసరా వరకు మనకి ట్రైనింగ్కి వెళ్ళిపోతారు, అక్టోబర్ నవంబర్ వరకు ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మీరు ట్రైనింగ్లు ఉంటారు. ఈ ఎస్ఎస్సి జీడీ 2026 నోటిఫికేషన్ అవుతుంది. మన ఎస్ఎస్సి జీడీ ఏంటంటే 1 yearలో నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది 1 yearలో. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ 365 days లోపు నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి ట్రైనింగ్లు ఉంటారు అన్నట్టు మన వాళ్ళు. జీడీ నోటిఫికేషన్ అట్లుంటుంది, 1 yearలో ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ అయిపోతుంది, ఈవెంట్ అయిపోతుంది, మెడికల్ అయిపోతుంది. అండ్ మొన్న లాస్ట్ టైము గ్రౌండ్లో రన్నింగ్ పెట్టిండు, చాలామంది మనం సెల్ఫ్గా కౌంట్ చేసుకోవాలి కాబట్టి చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు. మేజర్ ప్రాబ్లం అది. ఈ ఇయర్ కూడా అట్నే పెడతారు. సో మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఈవెంట్ క్లియర్ చేసుకోవాలి. ఎగ్జామ్ వెళ్ళుడు పెద్ద గండం అనుకుంటే, పెద్ద ప్రాబ్లం అనుకుంటే, ఎగ్జామ్ అయిపోయినాక ఈవెంట్ క్లియర్ చేసి ఇంకా పెద్ద ప్రాబ్లము. ఈవెంట్ క్లియర్ చేసిన వాళ్ళందరికీ జాబ్లు వస్తున్నాయి ఇప్పుడు. అంటే మెడికల్ ఈవెంట్స్ క్లియర్ చేసి మెడికల్ వెళ్తే జాబ్, ఎందుకంటే అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయో అక్కడ అంతమంది కూడా వచ్చేటట్లేరు, అట్లున్నది సిచ్యువేషన్. సో మెడికల్ క్లియర్ అయిన ప్రతి ఒక్కరికి ఈ ఇయర్ జాబ్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఈవెంట్ చాలా టఫ్ ఉంటుంది, ఈవెంట్ క్లియర్ చేయాలి. ఈవెంట్ క్లియర్ చేస్తేనే నెక్స్ట్ ఇయర్ కూడా జాబ్ వస్తుంది. ఈవెంట్ చాలా హార్డ్, 5 km కొట్టాలి 24 minutes, అది కూడా గ్రౌండ్ మళ్ళీ మనమే కౌంట్ చేసుకోవాలి ఎన్ని రౌండ్లు ఉరుకుతున్నాం అని చెప్పేసి. అది చిన్నగా 350 meters 400 meters గ్రౌండ్ అది, అందులో మీరు అన్ని రౌండ్లు ఉరకాలి. సో ముందే ఫిక్స్ అయ్యి మెంటల్గా ఫిక్స్ అయ్యి ఎగ్జామ్తో పాటు రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. నా సజెషన్, ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకున్నా ఏం కాదు, డైలీ ఒక 2 kilometers రన్నింగ్ చేసినా ఏం కాదు. మీరు మార్నింగ్ ఒక 30 minutes అట్లా గ్రౌండ్కి పోయి కొంచెం వార్మప్ చేసుకొని ఒక 2 kilometers రన్నింగ్ చేసుకుంటే చాలా బెటర్. ఓకేనా, మీ హెల్త్ బాగుంటుంది, మీకు కొంచెం పాజిటివ్నెస్ ఉంటుంది, మీకు మెంటల్లీగా ఫిజికల్లీగా స్ట్రాంగ్ ఉంటారు. ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా మంచిగా అవుతుంది. మరీ హెవీ వర్కౌట్ చేస్తే మంచిగా వచ్చి పడుకుంటాం, హెవీ వర్కౌట్ అవసరం లేదు. 1 kilometer 1.5 kilometer 2 kilometers నార్మల్ వాకింగ్ జాగింగ్ లాగా చేసుకొని కొంచెం వార్మప్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్గా ఉంటాం, మనం యాక్టివ్గా ఉంటాం, మంచిగా ప్రిపరేషన్ కావచ్చు. డిసెంబర్ జనవరి 2 months ఉంది, 2 monthsలో మంచిగా ప్రిపరేషన్ అయ్యి మీరు ఎగ్జామ్ క్లియర్ చేసుకోరి. మేలోనే రన్నింగ్ ఉంటుంది, మళ్ళీ మెడికల్ ఉంటుంది తర్వాత ఆగస్ట్ ఆ టైంలో, మళ్ళీ అక్టోబర్ నవంబర్లో ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. సో ఎస్ఎస్సి జీడీ 2020 పోస్టులు కూడా 25,000 పోస్టులు మళ్ళీ పెంచే ఛాన్స్ ఉంది. సో పెంచే ఛాన్స్ ఉంది ఇప్పుడు లాస్ట్ 2 notificationలు కూడా పోస్టులు పెంచుతుంది, 50,000 చేసే ఛాన్స్ ఉంది. అందుకోసమే మంచిగా ప్రిపరేషన్ కావాలి. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీ వన్. ఏదైనా పర్టికులర్ డౌట్ ఉంటే నాకు కమెంట్ పెట్టండి, నేను తెలుసుకొనైనా నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సో ఈ ఛానల్ స్పెషల్గా ఎస్ఎస్సి జీడీ సబ్స్క్రైబర్సే వీళ్ళు 4,000 మంది ఎస్ఎస్సి జీడీ వాళ్ళే ఉంటారు. ఈ ఛానల్లో వీడియోస్ నేను పెట్టలేదు, ఎందుకంటే నేను జీడీ జాబ్ చేస్తేనే ఇలా వీడియోస్ పెడితే బాగుంటుంది. చాలామంది సబ్స్క్రైబర్స్ మీరే జీడీ జాబ్ కొట్టలేదు, మీరు జీడీ జాబ్ చేస్తలేరు, మీరు వీడియోలు చేస్తున్నా నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. బట్ మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కూడా సరే, ఒక ఛానల్ ఉంది కదా, నేను వీడియో పోస్ట్ చేస్తే కొంతమందికి హెల్ప్ అవుతుంది కదా, కొత్త వాళ్ళు వస్తారు కదా అని ఆలోచిస్తున్నా, అందుకే ఈ వీడియో పెడుతున్నా. ఓకేనా, కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో అందరికీ ఆల్ ది బెస్ట్, మంచిగా ప్రిపరేషన్ కానీ. మీరు పర్టికులర్గా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తా. అండ్ నేను కూడా అప్లై చేస్తా. 23 years ఏజ్ లిమిట్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా, అంటే బీసీలు అందరూ ఓబీసీ కిందకి వస్తారు. 3 years ఎక్స్ట్రా అంటే 23 + 3 26 years వరకు ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్. సో మనకి 23 + 5 28 years వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 26 years వాళ్ళకి ఓబీసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నార్మల్ అయితే 18 to 23 జనరల్ వాళ్ళు. ఓకే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఓసీ వాళ్ళు కానీ చూసుకుంటే మనకి 23 years ఏజ్ లిమిట్. బీసీ వాళ్ళు 26, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 28 వరకు కూడా చేసుకోవచ్చు. మనకి 1/1/2026 కట్ ఆఫ్ ఉంది. సో జనవరి 1, 2026 నాటికి మీ ఏజ్ అనేది కౌంట్ చేసుకోవాలి. అప్పటి వరకు మీ ఏజ్
23 ఇయర్స్ ఉందా, ఓబీసీ వాళ్ళైతే 26 దాటద్దు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 28 దాటద్దు. సో 1/1/2026 ఇస్ ద డెడ్ లైన్ అన్నట్టు. సో ఆ డేట్ మెన్షన్ చేశారు. సో 2026 జనవరి 1కి డెడ్ లైన్ ఉంది కాబట్టి అప్పటి వరకు మీ ఏజ్ ఎంత ఉంది అని కౌంట్ చేసుకోవాలి. బీసీ వాళ్ళైతే 26 లోపు ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 28 లోపు ఉండాలి, ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 23 లోపు ఉండాలి. సో ఈ ఏజ్ లిమిట్ ఇట్లుంది. ఓకే, ఏజ్ లిమిట్ చెప్పిన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా 80 క్వశ్చన్లు 160 మార్కులు 20 వస్తాయి. అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్, ఇంగ్లీష్. ఓకే, అండ్ 5 km 24 minutesలో కొట్టాలి, అది తెలిసిందే. అండ్ 1.6 ఉంటుంది అమ్మాయిలకైతే. సో అమ్మాయిలైనా ఈ సైడ్ వస్తున్నారు చాలామంది, అమ్మాయిలు కూడా ఎస్ఎస్సి జీడీ సైడ్ మనలు తెలంగాణ ఏపీలో చాలామంది గైడెన్స్ దొరికి కొంత అవగాహన పెరిగి ఇటు సైడ్ వస్తున్నారు. సో మంచి విషయమే, చాలామంది అమ్మాయిలకు కూడా షేర్ చేయండి. ఓకే, అఫీషియల్ నోటిఫికేషన్ ఎస్ఎస్సి వెబ్సైట్లో ఉంది, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. ఓకేనా, నన్ను ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కమెంట్ మీ బిలో, డెఫినెట్లీ రిప్లై ఇస్తా. ఈ ఇయర్ నేను కూడా రాస్తా. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ వెళ్ళింది బట్ ఈవెంట్ పోలేదు నేను. ఈ ఇయర్ మళ్ళీ ఎగ్జామ్ క్లియర్ అయితే ఈవెంట్ ఈసారి కంపల్సరీ వెళ్తా. ఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ నోటిఫికేషన్ గురించి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సో ఏమవుతుందో చూడాలి ఇక. ఓకే, వన్స్ ఏ ఆస్పిరెంట్ ఆల్వేస్ ఏ ఆస్పిరెంట్, జాబ్ వచ్చేంత వరకు కూడా. ఓకే, ఇందులోంచి మనం డీవియేట్ అయ్యేదే లేదు. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లనో రీజన్స్ వల్లనో మనం అచీవ్ చేయలేకపోయినా మనం కన్సిస్టెంట్గా ఉంటే వస్తుంది. దానికి క్లియర్ ఎగ్జాంపుల్ నేనే. ఎందుకంటే ఇప్పుడు 23 years అండ్ ఆఫ్ నా ఏజ్, 2002 ఏప్రిల్. సో ఇప్పటికి కూడా స్టిల్ ఎస్ఎస్సి జీడీ ఎస్ఐ కానిస్టేబుల్ అనే ఉంటున్నాయి, ఏదో ఒకటి అని వస్తుంది అని చెప్పేసి. ఒక పాతలో ఉన్నప్పుడు మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఎంత హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మనం ఆ పాతలోనే ఉండాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏదో ఒక చిన్న అచీవ్మెంట్ అయినా వస్తుంది, చిన్న జాబ్ అయినా వస్తుంది. ఓకే, సో డోంట్ క్విట్, డోంట్ డీవియేట్. ఓకేనా, పేషెన్సీ తోటి ఉండాలి. ఇప్పుడున్న 2 months గట్టిగా ప్రిపరేషన్ కాండి. అండ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. డన్. ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మిస్టేక్స్ లేకుండా అప్లై చేసుకోరి. 2026లో ఎగ్జామ్ ఉంటుంది, 2025 ఇప్పుడు December 31 లాస్ట్ డేట్ అప్లికేషన్కి. ఓకే, డన్. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ అన్ఎంప్లాయ్.